మన దేశంలో వైద్య విద్యా రంగంలో మరి అనేక విషయాలుగా అభివృద్ధి చెందాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా గానీ ఇంకా రకరకాలైనటువంటి విషయాలుగా అభివృద్ధి చెందాలంటే ఏవి చర్యలు చేపట్టాలని చెప్పి కొన్ని కీ ఏరియాస్ లో వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఆ రిపోర్ట్ లో అది కూడా చూద్దాం. మొదటిది కరికులం రివిజన్, ఆ తర్వాత ఫ్యాకల్టీ డెవలప్మెంట్, లేదా కరికులం మార్చాలి, ఫ్యాకల్టీని ఇంప్రూవ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచాలి, క్లినికల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచాలి. ఇట్లా చెబుతూ వాళ్ళు ఏం చెప్పారండి, రికమెండేషన్ నెంబర్ 12 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. ఏం చెప్పాడు డాక్టర్ గురుమూర్తి? జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వైద్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి ఏమి రికమెండ్ చేశాడు? ఏమా జగన్ రెడ్డి, నీ పర్సనల్ డాక్టర్ అయ్యా, నిత్యం మందులు వేసుకుంటావు కదా, అని ఇచ్చినటువంటి మందులు క్రీములు రాయించుకుంటావు కదా, ఏం చెప్తా ఉన్నాడు నీ పర్సనల్ డాక్టర్? నీ పార్టీ ఎంపీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో కూర్చుని ఏమి రికమెండ్ చేశాడు? ఎంకరేజ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మెడికల్ కాలేజీల యొక్క డెవలప్మెంట్ కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని ఎంకరేజ్ చేయమన్నాడు. కొలాబరేట్ విత్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ టు ఎక్స్పాండ్ యాక్సెస్ టు క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కెన్ హెల్ప్ ఇన్ షేరింగ్ రిసోర్సెస్ అండ్ ఎక్స్పర్టైజ్. ఇదిగోండి అందరు చూడండి, వీళ్ళు ఢిల్లీలో ఏం చెప్పారు, ఇవాళ ఇక్కడ గల్లీల్లో దొంగ నాటకాలు ఏం ఆడుతా ఉన్నారో ఒక్కసారి చదవండి అందరూ. డాక్టర్ గురుమూర్తి స్టాండింగ్ కమిటీలో కూర్చొని చెప్పింది ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని ఎంకరేజ్ చేయండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తో కొలాబరేట్ అవ్వండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కెన్ హెల్ప్ ఇన్ షేరింగ్ రిసోర్సెస్ అండ్ ఎక్స్పర్టైజ్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా మనం మరింత ఎక్స్పర్టైజ్ ని వైద్య విద్యలోకి తీసుకురావచ్చని ఇంత గొప్పగా పార్లమెంట్ లో కూర్చొని స్టాండింగ్ కమిటీలో కూర్చొని రికమెండేషన్ ఇచ్చి సంతకం పెట్టి, ఇవాళ ఏంటో నువ్వు సంతకాలు పెట్టించేది?